ఏం చేద్దాం? వీడింకా వస్తానన్నాడు, రాలేదు. వేస్ట్ ఫెయిల్ వాడు. ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నారు? గోట మూడ పాప రారా బాబు తొందరగా. ఆడియన్స్ నీకోసం వెయిటింగ్ చేస్తా అంటారు. ఈ నాసంగా నా ఫ్రెండ్ని చేసుకున్నా. టైం లేదు, పాడు లేదు, నిద్ర లేదు, సుఖం లేదు. ఏడు సేరు నాకు ఏట అర్థం కాకుంటుంది. ఇటు రాడు సావడు. హాయరా మామా. రే, నువ్వు ఎప్పుడు వస్తానన్నా ఎప్పుడు వచ్చావు? అంటే కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది మామ్స్, లేకపోతే వచ్చేవాడిని. నీ అబ్బాయి నీకోసం ఎంతసేపు ఉండాలి? బాడీకో ఏం మీద ఆఫ్టర్ ఆల్ వడ్డీ డబ్బులు కోసం నన్ను ఎంతలా కొడతావరా గాండు? తమరెప్పుడు వడ్డీ డబ్బులు తీసుకున్నారు సార్? ఎప్పుడు మొన్న 1 year సంవత్సరం 3 మొన్న పుష్కరాలకు తీసుకున్నాను కదా. నీ అబ్బాయి పుష్కరాలకు తీసుకుని నాకు ఇప్పుడు దాకా ఇవ్వవరా? అయిపోయింది నా చేతిలో. వద్దురు మామా. రే మామ, ఏమైందిరా? రే రే, లెగరా లెగరా లెగరా. నాకు వడ్డీ డబ్బులు ఇవ్వక్కలే, లెగరా. చెండికి ఎక్కడో కాడ దాచేయాలి. నేనేం చేయలేదు, నాకు ఇది తెలీదు. హాయ్ సార్, హూ ఆర్ యూ? అది హౌ ఆర్ యూ కాదు, హూ ఆర్ యూ. ఇప్పుడే తెలిసింది నాకు. హత్య ఎక్కడ జరిగింది? క్రైమ్ స్పాట్ దగ్గరే వచ్చా. ఏ హత్య సార్? నాకేం తెలీదు. హే మిస్టర్, నిన్నేం అడగకుండా నిన్ను హత్య నీకు అలా తెలిసింది? అది మీరు మైక్లో మాట్లాడుతున్నారు, అందుకన్నా తెలిసింది. మీ మీద కొంచెం డౌట్గా ఉంది. నిన్న మధ్యాహ్నం తమరు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. నేను ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు చచ్చిపోయింది ఎవరో తెలుసా? ఏమో సార్, నాకు తెలియదు. రోజు సార్, నేను హాస్పిటల్కి వెళ్ళాలి సార్, అర్జెంటుగా వెళ్తున్నాను. కొంచెం బయటకు వెళ్తున్నా. కొంచెం మీరు బయటికి వెళ్తారా? మిస్టర్, ఇక్కడ ఖర్చు జరిగితే నువ్వేమో నాకేం తెలియదు అన్నట్టు వెళ్ళి హాస్పిటల్కి వెళ్తావా ఏంటి? ఇందాక నేను చూస్తున్నా, నువ్వేంటి ఓ కంగారు పడిపోతున్నావు. సార్, నన్ను అనుమానిస్తున్నారు. నన్ను రోహిత్, నీ దగ్గర వడ్డీ డబ్బులు తీసుకున్న అతనే కదా? చెప్పు. ఏం సార్, మీదకి వస్తున్నారేంటి? అసలు నేను తప్పు అని అసలు నాదేమని అసలు ఉందా? ఏంటి సార్, ఏంటి మాటలు ఇప్పుడు రావట్లేదేంటి? అవును, ఆ అబ్బాయి నా దగ్గర వడ్డీ డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వలేదు. ఆయన అడగలేదు. మంచి మనసుతో నేను అసలు అడగలేదు. మీరేంటి మంచి మనసు, మంచికి మధ్య చోటు లేదు సార్, చోటు లేదు. దయచేసి మా ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళలేదా? మీకు ఇస్తా పొగోడి. చెయ్యి లేపా, ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే చెయ్యపడిద్ది. ఏంటి బెదిరిస్తున్నారా? వద్దు సార్, నిజం చెప్పేస్తా సార్.